హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కొన్ని ముఖ్యమైన క్రియలు నేర్చుకుందాము. అవి మనము డైలీ రొటీన్లో వాడే క్రియ లేకుండా వాక్యం పూర్తి కాదు. సో కొన్ని ఇంపార్టెంట్ క్రియలతో మనం ఇవాళ నేర్చుకుందాము. ఇంటిలో ఆడుకో. ఇంటిలో అంటే ఏమంటాము? ఇల్లు అంటే ఘర్. ఇంటిలో ఘర్ మే. ఇంటిలో అంటే ఘర్ మే. ఆడుకో. ఆడుకో ఖేల్నా. ఖేలో. ఘర్ మే ఖేలో. ఇంటిలో ఆడుకో. పిల్లలు జనరల్గా బయట ఆడుతూ ఉంటారు. మనం వాళ్ళని ఏమంటాము? బయట వద్దు, ఇంట్లో ఆడుకోండి అంటాము. అప్పుడు ఏమంటాం మరి? ఘర్ మే ఖేలో. బాహర్ మత్ ఖేలో, ఘర్ మే ఖేలో. ఇలా కూడా అంటాం. అంటే ఒకసారి మళ్ళీ ఆలోచించి ఆ పని మొదలు పెట్టండి అని అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఇది చెప్తాము. ఏక్ బార్ సోచో యా ఫిర్ ఒకసారి ఆలోచించండి అని. గది శుభ్రం చేయి. గది అంటే కమ్రా. శుభ్రం, సాఫ్, క్లీన్, సాఫ్. कमरा साफ करिए లేదా कमरा साफ करो. रिमोट इव्वो. रिमोट. दालो. सांबार दालो. सांबार वेई. चटनी वेई. चटनी दालो. चटनी दालो. दालना వేయడం. దాలో. నేను ఏదైతే చెప్పానో అది ఖేల్నా హై. పార్క్ మే ఖేల్నా హై. పార్క్ మే జాకర్ ఖేలో. పార్క్లో వెళ్ళి ఆడుకుంది అని చెప్పడానికి ఇది వాడచ్చు. ఒకసారి ఆలోచించు. అయితే మనం ఒకసారి ఆలోచించండి 2 times రాసాను చూడండి ఇక్కడ. ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. ఆలోచించండి అని రాద్దామా? మరి ఇక్కడ అవసరం లేదు, సేమ్ ఉంది కాబట్టి 1 2 ఇది అవసరం లేదు. నెమ్మదిగా నడువు. ధీరే సే చలో. చలో. ధీరే సే చలో. నెమ్మదిగా నడవండి. పిల్లలు నడుస్తూ ఉంటారు, వాళ్ళు ఏమంటాం? మెల్లగా పడిపోతావు అంటాము కదా, అదే నెమ్మదిగా నడవండి, నెమ్మదిగా నడువు అని. తర్వాత త్వరగా పడుకో. పిల్లలతో ఆజ్ఞాపిస్తూ ఉంటాము, ఆర్డర్ ఇస్తూ ఉంటాము. పడుకోండి, పొద్దున స్కూల్కి వెళ్ళాలి, పడుకో అంటే సుబా స్కూల్ జానా హై, జల్దీ సో జాओ. త్వరగా. సోనా అంటే నిద్రపోవడం, సోనా అంటే పంగడం. కానీ ఆ వాక్యంని బట్టి దాని యొక్క మీనింగ్ అనేది మారుతుంది. ఇక్కడ మాత్రం సోనా అంటే నిద్రపోవడం. ముందు నీవు హిందీ నేర్చుకో. పహలే. ముందు అంటే పహలే. నీవు అంటే తుమ్. पहले तुम क्या करना? हिंदी నేర్చుకో. तुम क्या करना है? हिंदी सीखना है. पहले तुम्हें हिंदी सीखना है. అంటే ఈ విధంగా మనం ఈ వాక్యాలు నేర్చుకుందాము. చాలా ఈజీగా ఉన్నాయి కదా. ఒకసారి నాతో పాటు మీరు కూడా అనండి. చాలా ఈజీగా మీకు ఇది అలవాటు అవుతుంది. ఇంటిలో ఆడుకో. घर में खेलो. తలుపు తెరు. దర్వాజా ఖోలో. కిటికీ వేయి. ఖిड़की बंद करो. ఒకసారి ఆలోచించు. ఏక్ బార్ సోచో. గది శుభ్రం చేయి. కమరా సాఫ్ కరో. రిమోట్ ఇవ్వు. రిమోట్ దో. సాంబార్ వేయి. సాంబార్ దాలో. చట్నీ వేయి. చట్నీ దాలో. పార్క్లో ఆడుకో. పార్క్ మే ఖేలో. ఒక్కసారి ఆలోచించు. మళ్ళీ వచ్చింది కదా, మళ్ళీ అందుకే రాయలేదు. నెమ్మదిగా నడు. ధీరే సే చలో. త్వరగా పడుకో. జల్దీ సో జాओ. ముందుగా నీవు హిందీ నేర్చుకో. పహలే తుమ్ హిందీ సీఖో. ఈ విధంగా మనము ఈ వాక్యాలు నేర్చుకున్నాము. అయితే ఇందులో ఉన్న క్రియ ఏంటిది మరి? చూడండి, క్రియను గుర్తిద్దామా? క్రియ అన్నాను కదా. మరి క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ఏం లేదండి, పని. ఆ పని ఇందులో ఏముంది? దేనా. దో. వెయ్యి. వెయ్యి అంటే ఏంటి? దాలో. వేయడం. వెయ్యి మళ్ళీ వచ్చింది దాలో. తర్వాత పడుకో. ఆడుకో. చూడండి, పార్కులో ఆడుకో. కాబట్టి ఆడుకో అంటే ఖేలో కదా. ఇక్కడ ఆడుకో. ఇక్కడ ఇంటిలో ఆడుకో. ఖేలో వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి ఖేలో వచ్చింది.
తర్వాత నెమ్మదిగా పడు. నడువు, నడవడం అంటే ఏంటి? చలో, చల్నా క్రియ. పడుకో, సోజావ్. మళ్ళీ రిపీటెడ్గా రాశాను. వాటిని గుర్తించి మీరు కామెంట్ బాక్స్లో రాస్తే వాటికి నేను ఆన్సర్ చేస్తాను. ఎంతమంది కరెక్ట్ రాస్తారో చూద్దాం. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.